చూస్తే జూలై గదలా ఉన్నాడు. చూడటానికి అలా ఉన్నా ఆయన చాలా గొప్ప డాక్టర్. రాధా ఇలా రాధా, మా బాస్ని పరిచయం చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, coming. షీ ఈజ్ మై వైఫ్ రాధా. My dear, you look so lovely tonight. రాధా, నీకు మతిపోయిందా, పిచ్చెక్కిందా? ఏమిటో చేసిన పని? ఏమిటండి మీరు నన్ను అంటారు? పరిచయం చేస్తే వచ్చి నన్ను పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడా? వాడికి బుద్ధి ఉందా? వాడిని చావగొట్టి చెవులు మూయాల్సిన పోయి నన్ను అంటారేంటి? నోర్మయ్, అర్థం లేకుండా మాట్లాడుకో. చెట్టంత మనిషిని పట్టుకుని కొడతావా? రాజు, ఆవేశపడుకో. రాధకి ఈ పద్ధతి నేను తెలియదు కదా, అందుకే ఏదో పొరపాటుగా ప్రవర్తించింది అంతే. చూడమ్మా రాధా, నిన్ను చూడగానే ఆయనకి తన చిన్న కూతురు జ్ఞాపకం వచ్చిందట. అందువలన ఏదో తెలియని అనుభూతితో అలా చేశాడు. అర్థం చేసుకుంటావని గాని, అది నీకు తప్పుగా అనిపిస్తుందని గాని, దానివల్ల నీకు కోపం వస్తుందని గాని ఆయన అనుకోలేదమ్మా. నేను అలా అనుకోలేదు అన్నయ్య గారు. తెలియక తొందరపడి అలా పొరపాటు చేశాను. నేను రామ్మా. డాక్టర్ విలియమ్స్, షీ సేస్ సారీ. షీ వాంట్స్ టు అపాలజైజ్. ప్లీజ్ ఫర్గివ్ అండ్ బ్లెస్ హర్. Okay, my child. It's all right. పది మందిని పార్టీకి పిలిచి అందరిలోనూ అల్లరి పాలయ్యాను. పెద్ద ఆయన అభిమానంగా దగ్గరకు వస్తే కొంచెం కూడా ఆలోచించకుండా తెలుగు సినిమాలో రేపు చేయబోయే విలన్ కొట్టినట్టు కొడతావా? చిచి, నలుగురు ఎవరుకుంటారు? పెద్దవాడు పెద్ద మనసు ఉన్నాడు కాబట్టి సర్దుకుపోయాడు. అదే మరొకళ్ళైతే ఎంత గొడవ అయ్యేది. ఆయన నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు బహుమతిగా ఇంటికి పిలిచి లెంపగా ఇచ్చానమాట. ఏమండి, పరాయి మగవాడు ఆడపిల్ల చేయని ముట్టుకుంటేనే తప్పనుకునే మనుషుల మధ్య బతికిన దాన్ని, నాన్న చాటున బామ్మ నీడన చుట్టూ ఉన్న కట్టుబాట్ల మధ్య పుట్టి పెరిగిన వెర్రిదాన్నండి. అందుకే ఆయన అలా చేయడం సహించలేకపోయాను, భరించలేకపోయాను. వాళ్ళ సాంప్రదాయంలో మర్యాద అనిపించుకునేది మన సాంప్రదాయంలో తప్పైనప్పుడు నేను చేసిన పని తప్పేలా అవుతుందండి? చెప్పండి. జరిగిన దానికి ఆ పెద్ద ఆయన క్షమాపణ అడిగాను. ఆయనే క్షమించగలేంది. ఏమండి, మీరు నన్ను క్షమించలేరా? రాధా, I love you. Dr. Raju here. Is it? When was it? I'll be there in 10 minutes. Okay? Sorry, Radha. I'm very sorry. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. నాకు తెలుసు. ఆ మాయదారి ఫోన్ కోత కుయిగానే అనుకున్నాను. దాన్ని గ్రైండర్లో పడేసి పిండి చేస్తే గానీ సరవదు. అంత కోపం తెచ్చుకోక రాధా. నాకు మాత్రం నిన్ను మంచి మూడ్లో వదిలేస్తే బాధగా ఉండదు. ఏం చేస్తాం? డ్యూటీ ఫస్ట్. ఈ దేశపు వాళ్ళు కనిపెట్టినవన్నీ బానే ఉన్నాయి. ఆ వెదవ ఫోను, ఆ పిలుపుల మిషన్ తప్ప. ఏమిటిది? పొద్దున్నే కలగంటున్నానా? ఇండియాకి సంబంధించిన దేవతెవరో దారి తప్పిలా రాలేదు కదా? ఈ వేళ కూడా ఆపేశాను గాని అసలు విషయం ఏమిటో విశేషం ఏమిటో చెప్పండి శ్రీమతి గారు. ఇవాళ నా పుట్టినరోజు. ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ, పుత్ర పౌత్రాభిరస్తు, మాంగళ్యం తంతున. అదేమిటండి పెళ్లి మంత్రాలు చదువుతున్నారు? ఆ టైప్ దీవెనలు మనకు ఎక్కువగా తెలియవు. ఏవో వచ్చిన వనేస్తున్నాను. కానీ రాధ, పుట్టినరోజు పూట నువ్వు ఇలా చీరలో కనిపించడం నాకేమీ నచ్చలేదనుకో. అంటే ఎలా కనిపించాలంటారు? పుట్టినప్పుడు పాప ఎలా ఉంటుందో అలాగా. చీపుండి. సరిపోతాను. ఎక్కడికి? హాస్పిటల్కి. ఏమండి, ఇవాళ ఆలస్యం చేయకుండా సరిగ్గా 6 గంటల వచ్చేసేయాలి. బుద్ధిమంతుల్లా నేను అలా వస్తే నువ్వు నాకేం ఇస్తావు? నేనేమిటి? ఇవాళ నా పుట్టినరోజు, మీరే నాకు బహుమతి ఇవ్వాలి. అలాగే, సాయంత్రం వచ్చాక. ఓకే. సరే. రాజు,
ఇప్పుడు డ్యూటీ నాదే కదా, నువ్వేం వరి అవ్వకు. ఆ పేషెంట్ ని నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు. నిజమే అనుకో ప్రకాష్, హాయ్ డాక్టర్. కానీ ఆ పేషెంట్ ప్రాణాలు ఎలాగైనా నిలబెట్టాలనే తాపత్రయంతో ఆపరేషన్ చేసిన వాడిని. అందుకని నా మీద చాలా బాధ్యత ఉన్నట్టుగా అనిపిస్తుంది. పేషెంట్ వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పడం లేదు. హలో డాక్టర్. నీ డ్యూటీ నువ్వు చేసావు. ఈ రాత్రంతా ఎలాగూ నేను ఇక్కడే ఉంటాను కదా, ఆ పేషెంట్కి ఏ ప్రమాదం రాకుండా నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఓకే? ఆమె పరిస్థితి ఏమాత్రం సీరియస్ గా అనిపించినా అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా నువ్వు వెంటనే నాకు ఫోన్ చేయాలి. తప్పకుండా. ఆ పేషెంట్ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే నీకు ఫోన్ చేస్తాను, సరేనా? హాయ్ బర్త్డే బేబీ. నువ్వెంతో ముద్దుగా అనిపిస్తూ చూస్తుంటే ముద్దు మీద ముద్దు పెట్టి ముద్దు చేయాలనిపిస్తోంది. మీకేం చేయాలనిపించినా ముందు ఈ హాస్పిటల్ బట్టలు తీసేయాలి, ఆ పైన శుభ్రంగా స్నానం చేసి రావాలి. ఆ పనులు చేయటానికి ముందుగా నువ్వు కాస్త ఉత్సాహం ఊపు ఇవ్వాలి. ముందు నేను చెప్పినట్టు చేయండి, ఆ తర్వాత మీరు చెప్పినట్టు నేను చేస్తాను. తప్పకుండా. పుట్టినరోజు పాప ఇవి చెప్పినట్టు వినకపోతే కేర్ కేర్మని ఏడుస్తావు. అన్నట్టు ఈ మాయదారి మిషన్ గొడవే మర్చిపోయాను. మా ఊళ్ళో కోడి తెల్లారకే కూస్తుంది, కానీ ఇది ఎప్పుడు పడితే అప్పుడు కూస్తూనే ఉంటుంది. ముందు దీని కేక నొక్కేయాలి. దీని బాబు ఇదొకటుంది, ముందు దీనిలో నొక్కేయాలి. అమ్మయ్యా, ఈ రాత్రంతా మాదే సొంతం. హలో ప్రకాష్, గుడ్ మార్నింగ్. హౌ ఇస్ మై పేషెంట్? ఏమిటి అలా చూస్తున్నావు? వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఎందుకు రాజు నువ్వేదో తప్పు చేసినట్టు గిల్టీగా ఫీల్ అవుతావు? పరిస్థితి చేయి దాటిపోయాక ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఆ పేషెంట్ పరిస్థితి ఏమాత్రం సీరియస్ గా ఉన్నా నిన్ను వెంటనే ఫోన్ చేయమని చెప్పాను. సినిమాలోనే ఉన్నట్టుగా మీరు వచ్చేసరికి మామిడికాయలు చింతకాయలు తింటూ కూర్చుంటాను. అప్పుడు మీరు నన్ను వచ్చి చూసి అదేంట్రాదా అలా మామిడికాయలు చింతకాయలు వరుసగా తినేస్తున్నావు అంటారనుకోండి. అప్పుడు నేను సిగ్గుపడుతూ నా పులుపు తినాలనుంది అంటాను. అప్పుడు మీరు ఆశ్చర్యంగా ఏమిటి అనేది అనగానే ఏమండి త్వరలోనే మన ముగ్గురం కాబోతున్నాం అంటాను. ఈ పద్ధతి ఏం బాలేదు. అయినా ఈ దేశంలో మామిడికాయలు చింతకాయలు ఎక్కడ దొరికేస్తాయో నాకేం తెలుసు. ఓ పని చేస్తాను, మీరు వచ్చేసరికి ఒక బుల్లి స్వెటర్ అల్లుతూ కూర్చుంటాను. మీరు వచ్చా చూసి అదేమిట్రాదా అంత చిన్న స్వెటర్ అల్లుతున్నావు, నీకు సరిపోదు నాకు సరిపోదే అంటారు. అది మన ఇద్దరికీ కాదండి, మన మధ్యకి రాబోయే చిక్కికి అంటారు. చిక్కి అదేమిటి అంటారు. చిక్కి అంటే చిన్ని కృష్ణుడు అంటారు. చిన్ని కృష్ణుడా వాడెందుకు వస్తాడు అంటారు. అప్పుడు నేను సిగ్గుపడుతూ నీ చెవిలో చెప్తాను. ఈ నస పద్ధతిలో ఉంది. ఓ పని చేస్తాను, మీరు రాగానే యావండి మీకు శుభవార్త, మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు అనేస్తాను. త్వరలో తెలిపోతుంది. అయ్యో వచ్చేసారు. అరే త్వరగా వచ్చేసారే. ఈ టెలిఫోన్ కనెక్షన్ ఎవరు పీకేశారు? పిల్లైనా పీకేసి ఉండాలి, లేకపోతే అల్లరి పిల్లైనా పీకేసి ఉండాలి. నువ్వేనా? అవును, మొగుడు పిల్లల మధ్య అడ్డు వచ్చిన ఇలాంటి ఫోన్లకు బుద్ధి చెప్పాలని దాని పీక నొక్కేశాను.
జరిగిందండి. ఏం జరిగిందా? నీ కారణంగా నా వృత్తికి అన్యాయం జరిగింది. For passenger Mrs. Rada traveling by Air India flight number 654 to Madras. Crazy? You're trying to get yourself killed. అవునండి. Are you new to this place? I guess you're from India. Am I right? అవునండి, ఇండియా. Say so. Don't worry. Where do you want to go? ఈ అడ్రస్కి వెళ్ళాలండి. Okay, come on. I'll help you. Hmm.